1987 మార్చ్ 19th మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 2 గంటలు ముంబై ఒపేరా హౌస్ దగ్గర ఉన్న ఫేమస్ టీబీజెడ్ జ్యువెలర్స్ ముందు ఒక లగ్జరీ బస్ ఆగింది. బస్ నుంచి 26 మంది డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ లాగా యూనిఫామ్ లో దిగారు. లీడర్ ఒక ఐడి కార్డు చూపించి ఒకటే మాట చెప్పాడు, వీఆర్ ఫ్రమ్ సిబిఐ, రైడ్ జరుగుతుంది, నో బడీ మూవ్స్. ఆ ఒక సెంటెన్స్ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఒక లెజెండరీ చాప్టర్ ని స్టార్ట్ చేసింది. కానీ ఈ రాబరీ మార్చ్ 19th స్టార్ట్ అవ్వలేదు. అది 2 రోజుల ముందే స్టార్ట్ అయింది. మార్చ్ 17th, 1987 ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ఒక చిన్న క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాంటెడ్ డైనమిక్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. 100 మంది అప్లై చేశారు. ఇంటర్వ్యూ లొకేషన్ సౌత్ ముంబైలో ఉన్న తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్. అక్కడ మాన్సింగ్ అనే మిస్టీరియస్ పర్సన్ కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు. 26 బ్రైట్ గ్రాడ్యుయేట్స్ ని సెలెక్ట్ చేసి ఫేక్ సిబిఐ ఐడెంటిటీ కార్డ్, ప్రొఫెషనల్ బ్రీఫింగ్, అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని చూపించి వాళ్ళని నమ్మించాడు. వాళ్ళకి అనిపించింది మన డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ ఫైనలీ వచ్చిందని. కానీ వాళ్ళకి తెలియని విషయం, వాళ్ళు జాబ్కి కాదు, హిస్టరీ క్రియేట్ చేయడానికి రిక్రూట్ అయ్యారు. మార్చ్ 19th మార్నింగ్ బ్రీఫింగ్ కంప్లీట్, లగ్జరీ బస్ రెడీ, మిషన్ స్టార్ట్. టీబీజెడ్ జ్యువెలర్స్ రీచ్ అయ్యాక ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు పెట్టారు.